కుల గణనపై తప్పుడు ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ పై పీపుల్స్ కమిటీ ప్రతినిధుల మండిపాటు. వ్యతిరేకించేటోళ్ళు ప్రజా ద్రోహులే. బీహార్లో ఓకే అన్న బీజేపీ ఇక్కడ వ్యతిరేకిస్తుంది. సమగ్ర సర్వే చేసిన బీఆర్ఎస్ కులగణన వద్దంటుందని ఫైర్ కావడం జరిగింది. పీపుల్స్ కమిటీకి సంబంధించిన ప్రజలు. ఈ బీసీ కులగణన ఎప్పుడైతే వస్తుందో, బీసీ కులగణన బయటికి ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా బీసీలకు కావాల్సిన వాటా ఇవ్వాలి, బీసీలకు కావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలకు కావాల్సిన ప్రభుత్వ పథకాల్లో కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించాలి, వాళ్ళకు బీఫామ్లు ఇవ్వాలి. ఈ ఇచ్చిన క్రమంలో ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రలో భాగంగానే ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు కులగణన అనేది ఒక చెత్త అనే కోణంలో వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు చేసినప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? ఒకే రోజు సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేకు ఈ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఉపాధి కోసం, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఏం చేశారు? ఏది కూడా ఉపాధి కల్పించలే మిత్రులారా. ఎక్కడ స్థానికంగా ఉపాధి కల్పించలే, వాళ్ళు ఎక్కడ నీళ్ళు వేయలేదు, ఏది వేయలేదు, అన్ని దొంగ మాటలు, లంగ మాటలు. ప్రాజెక్టులు ఎక్కడ సంపూర్ణ చేయలేదు. ఏమైనా ప్రాజెక్టులు ప్రారంభించి మేము నీళ్ళు ఇచ్చినామని వాళ్ళకి సంబంధించిన పేపర్లను మాత్రం ప్రచారం చేసుకోవడం జరిగింది దొంగలు. కానీ కేసీఆర్ అనేక సార్లు చెప్పిండు, పాలమూరు అనేది మొత్తము వలసలకు నిలయం, కానీ మా కేసీఆర్ మా పాలన వచ్చిన తర్వాత వలస పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చినట్టు. సిగ్గుండాలరా మీకు టీఆర్ఎస్ పార్టీ దొంగలారా. ఎవడరా తిరిగి వచ్చింది ఊర్లకు? ఒక్కసారి చూపియర్రా. మా ఒంగూరు మండలానికి రండ్రా. సగం ఊర్లో సగం మంది హైదరాబాదు, బొంబాయి తదితర నగరాలు ఉంటారా దళిద్రులారా. ఇప్పుడు మీరు పోయినరా ఎక్కడైతే మీకు ఎమ్మెల్యే పదవులు వచ్చినాయో, మీకు ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత మీ పెళ్ళాలని పిల్లల్ని సర్దుకొని హైదరాబాద్ బాట పెట్టిన దొంగలరా మీరు. కానీ మీతో పాటు మీ పాలనలో ఉన్న ప్రజలు కూడా హైదరాబాద్కి వచ్చారా. ఎందుకంటే మీలాంటి దొంగ లీడర్లకి సేవ చేయడానికి, మీలాంటి దొంగ లీడర్ల బట్టలు ఉతకడానికి, మీలాంటి దొంగ లీడర్ల ఇండ్లకు కాపలా ఉండడానికి, మీలాంటి దొంగ లీడర్ల ఇండ్లు కడగడానికి, మీలాంటి దొంగ లీడర్ల ఇండ్లకు సెక్యూరిటీగా ఉండడానికి ఈ ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా హైదరాబాద్కు వచ్చిర్రా దొంగలారా, ఇక్కడ స్థానికంగా ఉపాధి లేక. కాబట్టి ఈ కులగణన జరగకుండా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మరోవైపు బీజేపీకి సంబంధించిన నాయకులు. బీహార్ రాష్ట్రంలో కులగణన జరిగితే కులగణన బేష్, బీసీల పార్టీ బీజేపీ ఓబీసీలకు మద్దతుగా ఉంటుంది బీజేపీ అని బీహార్లో చెప్పింది బీజేపీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా ఈ కులగణన వద్ద ఏమొద్దు, కులగణనకు వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పొద్దని ఒక ప్రచారం చేయడం జరుగుతుంది అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నాయకులు. ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నాడు? సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఇది అత్యంత చరిత్రలో నిలిచిపోతుందని చెప్పిన ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు అసలు కులగణన సమగ్ర ఇంటింటి సర్వేలో ఏం జరిగింది, దాని వివరాలు మీరు ఎందుకు తీసుకున్నారు, ఆ వివరాలు ఏమున్నాయి, ఏ కులమోడు ఎంతమంది ఉన్నారు, ఎవడెవరి ఆస్తులు ఎన్ని ఉన్నాయని చెప్పని దొంగ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ. ఈ దొంగ ఏం చేసిన టీఆర్ఎస్ పార్టీ అదంతా కేసీఆర్ ఆ రోజు ఏం చేసిందంటే ఈ సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించి ఏ కులమోళ్ళు ఎంతెంత మంది ఉన్నారో, ఏ కులమోళ్ళు ఎంతెంత మంది ఉన్నారో గుర్తించి వాళ్ళ లిస్టు తీసుకొని ఈ కులాలకు పిల్లికి బిచ్చం వేసినట్లు, మొత్తం కుక్కకు బిస్కెట్ వేసినట్టు కొన్ని పథకాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని ఉద్ధరిస్తున్నామని చెప్పి వాళ్ళ ఓట్లు దండుకునేందుకు మాత్రమే ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ దొంగలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్న పని ఇదే. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది రాజకీయ నాయకులు, లేదంటే ఆ పార్టీని పెట్టింది అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నాయకులే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ముఖ్యమంత్రి కానీ ఇంకో మంత్రులు కానీ ఎవడే కానీ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళే. బీజేపీలో ఉన్నది రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఆ పార్టీలో ఉన్న మోతవర నాయకులు అందరూ కూడా అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళే. ఇక్కడ ఎవరు బహుజనులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ కేవలం వీళ్ళ అడుగులకు మడుగులొత్తడమే తప్ప ఏ పార్టీలో కనీసం కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇంకా అది అందరంత ఎత్తులో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ అనేది మొత్తం అగ్రవర్ణ కులాలకు సంబంధించిన పార్టీ అది. కాబట్టి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మారాలి అంటే ఖచ్చితంగా బీసీ కులగణన జరగాల్సిందే. బీసీల వాటా ఎంత, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సిన వాటా వస్తేనే ఈ బహుజనుల అభ్యున్నతి అనేది సాకారం అవుతుంది. దీనికి సంబంధించి వాటికి ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న కులగణను వ్యతిరేకించేవారు చరిత్రలో ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులు హెచ్చరించారు. కులగణనపై కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తూ పబ్లిక్ ను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. వివరాల సేకరణకు వస్తున్న ఎన్యూమరేటర్లను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో
ప్రొఫెసర్లు మురళీ మనోహర్, సింహాద్రి, పిఎల్ విశ్వేశ్వరరావు, తిరుమలి సుదర్శన్ రావు, ఇంజనీరు దేవల్ల సమ్మయ్య, సతీష్, వినోద్, నరేంద్ర బాబు, రాధాకృష్ణ, వేణు, భద్రయ్య, తుల్జారాం సింగ్, భాస్కర్ మీడియాతో మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక కొన్ని పార్టీలు, సంఘాల నేతలు ఉన్నారని ప్రొఫెసర్ మురళీ మనోహర్ అన్నారు. కొన్ని కులాల జనాభా లెక్కలు తీసుకోవడానికి 75 ఏళ్ల తర్వాత కులగణన జరుగుతుంటే అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2-3 కులాల వాళ్ళే అధికారాన్ని చెలాయించారని, సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కడం లేదని, ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్న కొన్ని కులాలకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని పేర్కొన్నారు. కులాల లెక్కలు తీస్తే ఎవరి జనాభా ఎంతో ఉందో తెలుస్తుందని, ఆ లెక్కల ప్రకారం నిధులు కేటాయించవచ్చని పేర్కొన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు కులగణన చేయాలని సిఫార్సులు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుపడుతున్నారని అన్నారు. 2014లో సమగ్ర సర్వే చేసిన ఆ లెక్కలు బయట పెట్టలేదు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలది 2 నాలుకల ధోరణి. కులగణన సర్వేతో అన్ని కులాల లెక్కలు బయటకు వస్తాయని, దీంతో వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్లు 42% పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. సమగ్ర సర్వే చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఆ లెక్కలను బయట పెట్టలేదు, కలెక్టర్లు కూడా ఇవ్వలేదు, వారి రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకున్నారు. ఇక బీహార్ లో కులగణనకు ఒప్పుకున్న బీజేపీ తెలంగాణలో మాత్రం వ్యతిరేకిస్తుంది. కులగణన చేస్తామని 2019లో రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఉందని దాటవేశారు. ఇది వాళ్ళ 2 నాలుకల ధోరణికి నిదర్శనం. కులగణన విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్యూమరేటర్లను అడ్డుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. కులగణనకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కులగణనతోనే సామాజిక న్యాయం. కులగణన చేస్తేనే ఉద్యోగుల్లో ఉన్నవారు, భూములు లేని వాళ్ళు, అప్పులు ఉన్నవాళ్ళు, వెనుకబడిన వర్గాల వాళ్ళు వివరాలు తెలుస్తాయని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. కొన్ని పార్టీలు, ఓ సెక్షన్ మీడియా సైతం గణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయంగా ఇన్నేళ్లు ఎవరు ఎక్కువగా పదవుల్లో ఉన్నారు, ఎవరికి అవకాశం రాలేదన్న అంశాలు సర్వేలోనే బయటపడతాయని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు సూచనతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ఇంజనీర్ దేవల్ల సమ్మయ్య అభినందనలు తెలిపారు. సమగ్ర సర్వేలోనూ ఇవే ప్రశ్నలు ఉన్నాయి. కుల గణనలో ఉన్న చాలా ప్రశ్నలు అవసరమే లేదని బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయని, కానీ జనగణన సమగ్ర సర్వేలు కూడా ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయని ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. ఆ 2 పార్టీలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. కుల గణనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే కూడా భాగమేనని, ఈ డేటా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ సుదర్శన్ రావు అన్నారు. సమగ్ర సర్వే చేపట్టిన బీఆర్ఎస్ కులగణను వ్యతిరేకించడం హాస్యాస్పదమని భారత్ జోడో అభియాన్ కన్వీనర్ కిరణ్ కుమార్ విస్సా పేర్కొన్నారు. అంటే మొత్తం బీసీల లెక్కలు బయటికి రావద్దు, వాళ్లకు పదవులు రావద్దు అనే కోణంలో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కుట్రలు చేయడం జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం.